హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో వీడియో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. వితౌట్ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ బీజీ అని టైప్ చేయండి గైస్. గూగుల్ సెర్చ్లో క్లిక్ చేసా కింద రిమూవ్ బీజీ బ్యాక్గ్రౌండ్ ఉందా గైస్, దాని మీద వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసా కింద లాగిన్ అని అడుగుతుంది. మీరు మీ జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యాక మొత్తం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ న్యూ ఆప్షన్ వచ్చింది, వీడియో గ్రౌండ్ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. దీన్ని మీరు క్లిక్ చేసాక అప్లోడ్ మన వీడియో ఏది ఉందో ఆ వీడియో అప్లోడ్ చేయండి గాయస్. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకున్న వీడియో ఇందులో అప్లోడ్ చేయండి. అప్లోడ్ అవుతుంది. ప్రిపేరింగ్ అప్పుడు కొంచెం స్లోగా ఉంటుంది సైటు. అప్లోడ్ అవుతుంది గాయస్. అప్లోడ్ 100% కావాలి. లోడింగ్ అనేది మన వీడియోని బట్టి లోడ్ అవుతుంది, కొంచెం స్లోగానే ఉంటుంది కానీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది గాయస్. మీరు ఏమైనా వీడియోస్ చేయాలంటే మళ్ళీ గ్రీన్ స్క్రీన్ పెట్టి దాన్ని రిమూవ్ చేయడం కాకుండా డైరెక్ట్ మీరు ఏదైనా వీడియో చేసి దీంట్లో అప్లోడ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ రివ్యూ మొత్తం తీసేస్తుంది. మీకు ఏది కావాలో అది సెట్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఇందులో ఆన్ స్క్రీన్ అని ఉంటుంది. చూడండి గాయస్, మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోయింది. మీకు నచ్చినట్టు మీరు బ్యాక్ సైడ్ రిమూవ్ ఉంది కదా మొత్తం వైట్ కలర్లో, అది మొత్తం చేంజ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. నువ్వు ఇట్లనే కావాలంటే ఇట్లనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, షేర్ ఆప్షన్ ఉంటుంది, షేర్ చేసుకోవచ్చు. కింద అక్కడ వీడియోస్ పైన ఇమేజ్ కింద ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంటాయి అన్నీ. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఒకటి సెలెక్ట్ చేశాను, ఇది ఒకటి సెలెక్ట్ చేశాను, ఇది ఒకటి చూడండి. చూడండి ఇలా బాగుంది కదా. ఇలా సెలెక్ట్ చేసుకొని మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటే డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది. నేను డౌన్లోడ్ చేసి ఒకసారి ప్లే చేసి కూడా చూపిస్తాను మీకు. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ చేసిన వీడియో ఉంటుంది కదా, ప్లే చేసి చూపిస్తాను గైస్. ఇక చూడండి, ప్లే అవుతుంది. చూడండి, మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి మరి.